రామారావు గారు, ఆ, ఇది హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి ఈవెన్ సాక్షాత్తు సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్లో పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే దీని వెనకాల ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఉంది కాబట్టే ఈరోజు ఈడీ ఎంటర్ అయిందని అనుకోవచ్చా? అవినాష్ రెడ్డి గారి ఇల్లు అలాగే కొంతమంది నిందితుల ఇళ్లలో సోదాలు చేశారంటున్నారు. అవినాష్ రెడ్డి గారిని కనీసం సిబిఐ అరెస్టే చేయలేకపోయింది కర్నూలులో. ఆ సాగా ఎపిసోడ్ అందరికీ మనకి తెలుసు. అదేమంటే అప్పుడు మీ ప్రభుత్వం శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సిబిఐకి సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అంత శక్తివంతంగా ఉన్నాడా అవినాష్ రెడ్డి అని అనుకుంటున్నప్పుడు ఈరోజు ఈడీ వచ్చి సోదాలు చేయటాన్ని ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్లు మారిన రాజకీయ పరిస్థితులు ఏమన్నా కారణంగా భావిస్తున్నారా, లేదంటే కనుక ఏమన్నా మీరు ఎప్పుడు మామూలుగా అంటూ ఉంటారు కదా డైవర్షన్ పాలిటిక్స్ అని, అట్లా అనుకుంటున్నారా? లేదంటే దీని వెనక ఏమన్నా టీడీపీ పనిచేసిందని చెప్పేసి మీ భావన? అంటే కూటమిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం టీడీపీ బలం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ రకమైన కోణం. మరి ఈ 2 సంవత్సరాలు కూడా అదే జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఈరోజు సడన్గా ఈడీ ఎంట్రీని ఎలా చూస్తున్నారు మీరు? నమస్కారం అండి సురేష్ గారు. ముందుగా మీకు, అట్లాగే ఛానల్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి అజయ్, అట్లాగే బాజీ గారు, పెద్దలు వెంకటేశ్వర గారు అందరూ కూడా సాయంత్రం నమస్కారం అండి. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే మనకి 15 మార్చి 2019 ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఆ యొక్క ఘటన, మరి మొట్టమొదట అది పొరపాటుగా కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఒకనొక సందర్భంలో గుండెపోటు అని చెప్పేసి, తర్వాత కాదు ఇది హత్య అనేది నిర్ధారణకు తర్వాత ఆ యొక్క పోట్లు కానీ ఆ గాయాల ద్వారా మన నిర్ధారణకు వస్తే, ఈ యొక్క కేసు అంశంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఆదేశాలతోటి సిబిఐ దీన్ని మళ్ళా 2020లో దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఇది కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఒక 4 మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మనం చూసాం. మరి దర్యాప్తు వేగవంతంగా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క సిబిఐకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా మనకి గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో వివేకానంద రెడ్డి గారి కుమార్తె పలుమార్లు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రకరకాల రిప్రజెంటేషన్స్, కంప్లైంట్స్, లేకపోతే దర్యాప్తు సంస్థ కూడా రకరకాల అభ్యర్థనలు చేయటం జరిగిందండి. మరి ఈ యొక్క అభ్యర్థనల్లో మనం చూస్తే ఖచ్చితంగా ఆమె యొక్క తండ్రి మరణించారనేటువంటి అంశం మీద ఆమె ఏదైనా సరే అభ్యర్థన చేసుకునేటటువంటి వీలు ఉన్నప్పటికీ ఆమె మీద కానీ ఆమె భర్త మీద కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం మరొక కోణంలో గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవైపు ఏదైతే సునీత కానీ లేకపోతే వాళ్ళ భర్త రాఘవరెడ్డి గారు కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ కుటుంబం యొక్క పాత్ర హత్యలో ఉందనే ఆరోపణలు ఉంటే, సేమ్ టైం అటువైపు నుంచి కూడా ఖచ్చితంగా రాఘవరెడ్డి గారి పాత్ర, సునీత పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి కానీ లేకపోతే ఈ కేసు ముందడుగు వేయడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా ఈ కేసుని రామారావు గారు ఓకే, ఇప్పుడు నిజంగానే సునీత గారిది ఆయన భర్త పాత్ర గనక ఉంది అన్న ఆరోపణలు వచ్చినాయి, కరెక్టే కాదంటలేదు. కానీ ఒకవేళ ఇప్పటికీ అదే భావన కనుక ఉండుంటే ఈడీ మరి ఈరోజు వాళ్ళ కూడా సోదాలు చేయాలి కదా. ఈడీ ఈరోజు సోదాలు చేసిందంతా కూడా ఎవరైతే ప్రైమ్గా ఎక్యూజ్ చేయబడ్డారో అవినాష్ రెడ్డి గారు తదితరులు వాళ్ళ మీదే చేశారు కదా. ఒకవేళ మీరు అన్న పాయింటే కాసేపు అనుకుందాం, లాజికల్గా ఆలోచిస్తే మరి ఈడీ సునీత గారి భర్త సంబంధించినటువంటి ఏమన్నా వాళ్ళ బిజినెస్లు కానీ గట్రా ఏమన్నా ఉంటే మరి అక్కడ కూడా జరగాలి కదా సోదాలు, జరగలేదుగా. ఈ యొక్క సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి సంస్థలుగా గుర్తించేటటువంటి వాటిల్లో మనము వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి అంశంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి ఏదైనా సరే ఆర్థిక సహాయ సహకారాలు ఎటువైపు నుంచి వచ్చాయనేటువంటి కోణంలో భాగంగా ప్రథమంగా అవినాష్ రెడ్డి గారి వైపు నుంచి ఏదైతే నర్రెడ్డి సునీత గారిని రాఘవరెడ్డి గారు గారిని చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అటువైపు నుంచి దర్యాప్తు ప్రారంభించిన మాట వాస్తవం సార్. ఇక్కడ ఏం దొరికింది, ఏం జరిగింది అనేటువంటి అంశం కూడా మనం చూసుకోవాలి. 24 లక్షల రూపాయలు ధనాన్ని ఒక ఎంపీ గారి ఇంట్లో మేము
తీసుకొచ్చామనేటువంటి దాన్ని లేకపోతే కనుగొన్నాం అనేటువంటిది అది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సార్ నేటి పరిస్థితుల్లో 24 లక్షల రూపాయల ధనం అనేది వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రకరకాల అంశాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది దర్యాప్తులో భాగంగానే మనం ఎవరిని కూడా నిందితులను ఏదైతే లేకపోతే అనుమానాస్పద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను వాళ్ళ ముద్దాయిలుగా లేకపోతే వాళ్ళ దోషులుగా మనము అప్పుడే పేర్కొనలేం కదా సార్. ఇక్కడ అంశం ఏంటంటే సిబిఐ కోర్టుకు ఏదైతే సునీత గారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ని ఫర్దర్ గా ఇంకా డీప్ గా డెప్త్ గా చేయాలన్నటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ఏంటమ్మా ఇది మధ్యలో మరలా వచ్చి నువ్వు మరలా రకరకాల పిటిషన్స్ వేసి ఈ కేసును డిస్టర్బ్ చేస్తున్నావు అనేటువంటి అంశం మీద కూడా ఆ యొక్క కేసును కూడా తోసిపుచ్చడం జరిగింది కదా సార్. నేనేమంటానంటే సునీత గారి ఆలోచన విధానం ఖచ్చితంగా చూస్తే ఆమె ఎన్నికలప్పుడు మాత్రం వచ్చేసి ఈ యొక్క ఆరోపణలు కానీ ప్రచారం కానీ ఈ కేసుల అంశంలో పెద్దగా మాట్లాడేటువంటి అంశం మనం గమనించాం. ఏదైతే సాధారణ ఎన్నికలప్పుడు కానీ ఈ మధ్య పులివెందుల ఉప ఎన్నికలప్పుడు కూడా ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వం సార్? ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 2024 నుండి ఇప్పుడు 2 సంవత్సరాల పాటు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు ఈరోజు అధికారంలో ఉన్నాయి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ కేసును ఎందుకు స్పీడ్గా ముందుకు తీసుకుపోలేదంటే ఇది రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలనేటువంటి అంశము చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగించేటటువంటి ఆలోచన కనిపిస్తుంది, కానీ దీన్ని ఎక్కడా కూడా కన్క్లూజన్ తీసుకొచ్చేటటువంటి ఆలోచన విధానం లేదు. ఈ కన్క్లూజన్కి వస్తేనే ఈ యొక్క కేసు దర్యాప్తు చివరి స్థాయికి వచ్చి కోర్టుకు ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీటు సబ్మిట్ చేస్తేనే అసలు దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఈ యొక్క కేసులో ఏమేం కోణాలు జరిగినటువంటి సిబిఐ రిపోర్టు మొత్తం కూడా పకడ్బందీగా వాస్తవమైనటువంటి రిపోర్టు మనకు అందాలంటే ఇంకా చాలా సమయం పట్టేటట్లుంది సురేష్ గారు. ఏది ఏమైనా సరే దర్యాప్తు సంస్థ చేసినటువంటి విధానాన్ని మనం ఎక్కడా కూడా మనం అభిశంసించలేం, కానీ ఏదైనా సరే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపించాల్సినటువంటి ఆవశ్యకత అయితే, ఎందుకంటే సునీతారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల మీద ఏ విధంగా అయితే దర్యాప్తు జరుగుతుందో యువతల పక్షం వైఎస్ అవినాష్ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణల మీద కూడా దర్యాప్తు జరిగితే ఇది ఒక ప్రజాస్వామ్య సూత్రీకరణకు విలువలు ఉంటాయనేటువంటి అంశం కూడా మనం గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సురేష్ గారు.